హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో దీనికి సంబంధించి నేను స్టార్టింగ్ నుండి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది నేను డెమోలోనే చేస్తున్నాను. నిన్న కూడా చాలా ట్రేడ్స్ చేశాను నేను. ఆ, ఒక 50 వరకు ఈజీగా చేస్తుంటాను నేను. ఈవినింగ్ నుండి నైట్ వరకు చేస్తూనే ఉన్నాను. సో నేను ఎప్పుడైతే మన విఐపి మెంబర్స్ కి షేర్ చేశానో ఆ లింక్, అప్పుడు నేను బ్యాక్ టు బ్యాక్ విన్స్ చూశాను. అన్ని షూర్ షాట్స్ వచ్చాయి. సో నేను షేర్ చేసిన తర్వాత మేబీ ఈవినింగ్ టైమో లేకపోతే కంటిన్యూగా అలాగే వస్తున్నాయో తెలియదు. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను నేను, కొన్ని షూర్ షాట్స్ వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. సో వాటికి సంబంధించి మనం ప్రాఫిట్ లో ఎలా ఉండాలి ఏంటి అనేది సో డెమోలో చేసి చూపిస్తాను నేను. 5000 క్యాపిటల్ తో సో మనం పర్ ట్రేడ్ ఓన్లీ 200 ఇన్వెస్ట్ చేసి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను నేను. ఓకే, సో ఫస్ట్ మనకి టైం ఫ్రేమ్ అనేది చేంజ్ చేయాలి. అది అందరికీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని. సో ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉంటుంది, మొబైల్లో కూడా వస్తుంది ఈ సెట్టింగ్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ యూటీసీ ప్లస్ 06 ఉన్నదాన్ని సెలెక్ట్ చేయాలి. యాక్చువల్ గా మనకైతే ఇండియన్ టైమింగ్ ఏముంటుందంటే యూటీసీ ప్లస్ 0530 ఉంటుంది. ఓకే, దాన్ని మీరు కిందికి వచ్చి ఇక్కడ యూటీసీ ప్లస్ 0600 సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. సో ఇప్పుడు మనకి ఈ ఈ ఈ సిగ్నల్ తర్వాత నెక్స్ట్ సిగ్నల్ నుండి మనము ప్రాక్టీస్ చేద్దాం. సో ఎలా తీసుకోవాలి ఏంటి, సో మనం ప్రాఫిట్ లో ఎలా ఉండాలి అనేది చూస్తాను. సో 5000 ని నేను లైవ్ లో 6000 చేసి చూపిస్తాను. దీన్ని ఈ సిగ్నల్స్ యూజ్ చేసుకొని మనం ఎలా ప్రాఫిట్ లో ఉండాలి అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఇది మనకి యూఎస్డి సిఓపి లో మనకి సో ఆల్రెడీ అది అయిపోయి ఉంటుంది. కాకపోతే నేను చెక్ చేస్తాను సో ఎందుకు మనకి ఇంకా రాలేదని. యూఎస్డి సిఓపిలో 1137 కి మనకి కాల్ సైడ్ ఇచ్చాడు. 1137 అదేంటి అయిపోయి చాలా సేపు అయింది కదా, అప్పటి నుండి సిగ్నల్ రాలేదు. ఓకే, ఇది మనకి 1137 కి సో విన్ వచ్చింది. ఇక్కడికి ఆపేసాడా, అప్డేట్ అవ్వట్లేదు. ఓకే, అది అప్డేట్ అవ్వలేదు. 1148 నేను మ్యూట్ లో పెట్టినందుకు అది అప్డేట్ అవనట్టుంది. సో అప్డేట్ అయింది. 1148 కి పుట్ సైడ్ ఇది కూడా మనకి షూర్ షాట్ విన్ వచ్చింది 1148. ఓకే, సో 1148 కి యూఎస్డి ఐఎన్ఆర్ లో మనకి ఐఎన్ఆర్ 1148 కి మనకి యూఎస్డి ఐఎన్ఆర్ లో సో డౌన్ సైడ్ కి పుట్ సైడ్ చెప్పాడు. సో ఇది ఇంకా క్లియర్, మనకి ఈ ట్రేడ్ అనేది అయిపోలేదు. సో ఇది వాళ్ళు ఎలా పెట్టారంటే సో దీని తర్వాత మనకి ఇప్పుడు వస్తుంది రిజల్ట్ చూడండి. G2 విన్ అని వస్తుంది. సో G2 విన్ G2 అని వచ్చింది, చూసారు కదా. సో వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు మనకి 1148 కి సిగ్నల్ ఇచ్చారు కదా, సో అది డౌన్ సైడ్ కి చేయమన్నారు. సో డౌన్ సైడ్ కి సో కాలేదు. సో నెక్స్ట్ మళ్ళీ మనం ఎంటీజీ తీసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ సెకండ్ ఎంటీజీ కూడా తీసుకోవాలి. ఇన్ కేస్ ఇది విన్ అయితే ఇక్కడ ఆపేస్తారు, లేదు అంటే సెకండ్ క్యాండిల్ కి తీసుకోవాలి. సో వాళ్ళు అలా క్రియేట్ చేశారు దాన్ని. సో మనం అంత దూరం వెళ్ళట్లేదు. ఇన్ కేస్ మనకి ప్రాపర్ షూర్ షాట్ రాలేదనుకోండి, ఓన్లీ నెక్స్ట్ ఎంటీజీ ట్రేడ్ తీసుకుందాం, లేదు అంటే నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేద్దాం. నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేద్దాం. సో సిఐడిసిహెచ్ఎఫ్ లో 52 కి నెక్స్ట్ ఈ క్యాండిల్ తర్వాత 52 కి మనకి కాల్ సైడ్ డైరెక్షన్ ఉంది. సో ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది మనకి ట్రేడింగ్. సో ఎలా మనము ఈ సిగ్నల్స్ యూజ్ చేసుకొని మనము ప్రాఫిట్ లో ఉండాలో చూస్తాను. సో ఇది ఫస్ట్ ట్రేడ్ మనకి 200. ఈ మనకి క్యాపిటల్ ఏదైతే యూజ్ చేస్తున్నామో సో ఈ క్వాంటిటీని నేను పెంచాను. ఓకే, ఈ 200 ని ఇన్ కేస్ మనకి ఈ క్యాండిల్ మనకి లాస్ వస్తే సో నెక్స్ట్ కూడా ఓన్లీ వన్ స్టెప్ ఎంటీజీ మాత్రమే తీసుకుంటాం. మ్యాట్ యాంగిల్ ట్రేడ్ అనేది 1 స్టెప్ ఉంటుంది. సో 1 స్టెప్ లో 2 టైమ్స్ తీసుకుంటాను నేను. సో ఒకటి లాస్ అయినందుకు, ఇంకొకటి రికవర్ చేయడానికి మనకి. సో లాస్ అయింది రికవర్ అవుతుంది, మళ్ళీ ప్రాఫిట్ లోకి వెళ్తాం. సో ఇన్ కేస్ మనకి సెకండ్ ఎంటీజీ కూడా లాస్ వస్తే సో అక్కడికే ఆపిస్తాం. సారీ, ఇది నేను
నిన్న నేను కొన్ని ట్రేడ్స్ 3 minutes కి 4 minutes కి అలా ట్రై చేశాను. సో 4 minutes కి 3 minutes కి సో నేను చాలా ట్రేడ్స్ చేసి చెక్ చేసి చూసాను ఎలా విన్స్ వస్తున్నాయి ఏంటి అనేది. నిన్న చాలా ట్రేడ్స్ ట్రై చేశాను మన వాళ్ళ కోసం. కాకపోతే అది కొన్ని విన్ వస్తున్నాయి, కొన్ని లాస్ వస్తున్నాయి. అందుకే సో మళ్ళీ దానికంటే ఇది బెటర్ ఆప్షన్. సో మనకి ఇప్పుడు 2 ట్రేడ్స్ తీసుకుంటాను నేను. సో ఇది ఎంటీజీ. సో దీనికి సంబంధించి సిఏడి సిహెచ్ఎఫ్ లో ఎంటీజీ. సో ఇది మనకి ఫస్ట్ ట్రేడ్ యాక్చువల్లీ లాస్ వచ్చింది. ఓ మై గాడ్, ఇది మళ్ళీ చేంజ్ చేయలేదు నేను. 1 minute కి యాక్చువల్లీ ఈ క్యాండిల్ మనకి పైకి వచ్చిన సో ఇది విన్ అనేది మనము. సో 2 ట్రేడ్స్, ఒకటి ఫస్ట్ ట్రేడ్. సో ఫస్ట్ ట్రేడ్ మిస్ అయితే నెక్స్ట్ మనకి సెకండ్ ట్రేడ్ ఎంటీజీ తీసుకొని 2 ట్రేడ్స్ తీసుకుంటాం. ఓకే, సో యాక్చువల్లీ మనకి ఈ క్యాండిల్ పైకి వెళ్ళిన సో ఈ ట్రేడ్ అనేది ఈ వచ్చిన లాస్ మనకి రికవరీ ఒక ట్రేడ్ తో అవుతుంది, నెక్స్ట్ మనకి ఒక ట్రేడ్ తో ప్రాఫిట్ వస్తుంది. సో ఇది మనం కంటిన్యూ చేస్తాం. మనకి సో 5,000 క్యాపిటల్ తో స్టార్ట్ చేసాం కదా, నెక్స్ట్ మనకి 6,000 క్యాపిటల్ చేసి చూపిస్తాను దాన్ని. యాక్చువల్లీ ఇది మనకి విన్. ఇప్పుడు మనకి సో 200 ప్రాఫిట్ లో ఉంటాం. యాక్చువల్ గా అయితే 5,200 ఉండేది ఇక్కడ మనకి. సో అది మనకి నెక్స్ట్ అప్డేట్ లో వస్తుంది. సో ఇది మనకి G1 విన్. G1 విన్ మీన్స్ ఫస్ట్ ఎంటీజీ విన్ అయింది. సో ఇది మనకి ఈ క్యాండిల్ విన్ అయింది కదా. సో నెక్స్ట్ మనకి యూఎస్డి పీకేఆర్ లో మనకి 11:55 కి కాల్. ఈ క్యాండిల్ తర్వాత మనకి కాల్ అనేది వస్తుంది. సో సింపుల్, మనకి సిగ్నల్స్ వచ్చిన దాన్ని టైం చూసుకొని మనం సేమ్ టైంకి ఎంట్రీ అనేది తీసుకుంటాం. సో ఇన్ కేస్ మనకి ఆ ఎంట్రీ షూర్ షాట్ విన్ అయితే అక్కడికి ఆపిస్తాం. ఇన్ కేస్ అవ్వకపోతే ఓన్లీ 1 step మ్యాట్ యాంగిల్స్ ట్రేడ్ అనేది తీసుకుంటాం. సో ఎంటీజీ ట్రేడ్ అనేది ఓన్లీ 1. వీళ్ళు ఏం చేస్తున్నారు, 2 తీసుకుంటున్నారు. 2 తీసుకోవడం వల్ల మనకి ఇన్ కేస్ లాస్ వస్తే కంటిన్యూగా 3 ట్రేడ్స్, మనకి 3 ట్రేడ్స్ కాదు, ఫస్ట్ మనకి 1 step మ్యాట్ యాంగిల్ కే 2 ట్రేడ్స్ అయిపోతాయి. సో మళ్ళీ థర్డ్ ట్రేడ్ 1 step మ్యాట్ యాంగిల్ కే మనకి 3 ట్రేడ్స్ అయిపోతాయి. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలంటే మనకి చాలా సో 5 ట్రేడ్స్ కంటే ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. దానివల్ల మనం ప్రాఫిట్ కంటే లాస్ ఎక్కువ అవుతాం. అందుకనేసి సో మనకి సో ఓన్లీ 1 step మ్యాట్ యాంగిల్ తీసుకుంటున్నాం. సో ఇది కూడా మనకి ఎంటీజీ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా, వేరే ఆప్షన్ లేదు. సో ఈ ట్రేడ్ అయితే మనకి యాక్చువల్లీ విన్ అప్పుడే అయిపోయింది. సో ఇది మళ్ళీ ఎంటీజీ 2 ట్రేడ్స్ తీసుకున్నాను. సో ఇన్ కేస్ ఇది విన్ వస్తే మనకి, ఈ ట్రేడ్ విన్ వస్తే మనకి ఏదైతే ఇక్కడ మనకి ఫస్ట్ షూర్ షాట్ రాకుండా పోతుందో ఆ ట్రేడ్ కి వచ్చిన లాస్ రికవర్ అవుతుంది. ఇంకొకటి నెక్స్ట్ ట్రేడ్ మనం 2 ట్రేడ్స్ తీసుకుంటాం కాబట్టి ప్రాఫిట్ కూడా వస్తుంది. సో దానివల్ల మనకి ప్రాఫిట్ లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకనేసి 1 step మ్యాట్ యాంగిల్ ట్రేడ్ వల్ల మనం విన్ లో ఉంటాం. సో ఇక్కడ చూడండి మనకి 5,300 వచ్చింది. సో ఇది 1 step మ్యాట్ యాంగిల్. సో మనం ఎంటీజీ విన్ తీసుకున్నా మనం ఇక్కడ ప్రాఫిట్ లోకి వస్తున్నాం యాక్చువల్లీ. ఓకే, MXN 58 కి పుట్ సైడ్ 57 క్యాండిల్ రన్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ క్యాండిల్ తర్వాత మళ్ళీ మనం డౌన్ సైడ్ కి ప్లాన్ చేస్తాం.
సో ప్రతిదీ నేను ఇక్కడ ఏదైతే ట్రేడ్ వస్తుందో దాన్నే తీసుకొని చూపిస్తున్నాను ప్రతిదీ. ఇది బిగినర్స్ ఈ రోజు స్టార్ట్ చేసిన ట్రేడ్స్ చేసేలాగా మనకి ఫ్రీగా ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఆ ట్రేడ్ తీసుకుంటే సరిపోతుంది. సో దానితో మనం ఎలా ప్రాఫిట్ లో ఉండాలా చూస్తున్నాం. ఓ సారీ, యాక్చువల్లీ 1 ట్రేడ్ తీసుకోవాల్సింది 2 ట్రేడ్స్ ఎంట్రీస్ ఇచ్చేసాను అనుకోకుండా. సో 1 ట్రేడ్ తీసుకోవాలి ఇక్కడ మనము. అనుకోకుండా నేను 2 నొకేషన్ ఎంటీజీ అనుకోను. సో యాక్చువల్లీ ఇది మనకి ఫస్ట్ ట్రేడే. సో ఇన్ కేస్ విన్ వస్తే ఓకే, రాకపోతేనే ప్రాబ్లం అవుతుంది. ఎంటీజీ తీసుకునేటప్పుడు ఇంకెక్కువ తీసుకోవాల్సి వస్తుంది. సో బ్యాక్ టు బ్యాక్ మనకి మంచి విన్నింగ్స్ వస్తున్నాయి. సో మనకి ఎంటీజీ విన్ అన్నా అవుతుంది, లేదు అంటే షూర్ షాట్స్ అన్నా వస్తున్నాయి. సో దాని ద్వారా మనము ఖచ్చితంగా మంచి ప్రాఫిట్ లో ఉండొచ్చు. అది ఎలా అనేది అందుకే లైవ్ లో కూర్చొని మరి మీకు చూపిస్తున్నాను. సో ఇది కూడా విన్నాయా. సో షూర్ షాట్ అని వస్తుంది ఇక్కడ మనకి. సో షూర్ షాట్ విన్ అని వచ్చేసింది. సో ఇక్కడ మనకి 5,696 రూపీస్ అయింది. సో 696 ప్రాఫిట్ లో ఉన్నాం ప్రస్తుతానికి. నేను 2 ట్రేడ్స్ తీసుకోవడం వల్ల. పిహెచ్పిలో మనకి పుట్ సైడ్ 12 కి ఇది 11:59 నడుస్తుంది పుట్ సైడ్. ఈ క్యాండిల్ తర్వాత నెక్స్ట్ మనకి డౌన్ సైడ్ కి వెళ్ళాలి. సో సింపుల్, మనకి చాలా ఈజీగా. సో కాల్స్ వస్తున్నాయి, కాల్స్ వచ్చి అవి 24 hours వస్తున్నాయి. సో మనం ఎప్పుడైనా కూర్చొని సో మనకి ఒక టార్గెట్ పెట్టుకొని డే టార్గెట్ ఇంత మనకి ఒక 1000 రూపీస్ ప్రాఫిట్ వస్తే ఆ రోజుకి ఆపేస్తా అనుకుంటే మంచి ట్రేడ్స్ కనిపిస్తున్నాయి నాకు. సో మంచి ప్రాఫిట్స్ కూడా వస్తున్నాయి. వాటికి మళ్ళీ 2 ఎంట్రీస్ ఇచ్చాను. సో అలవాటు అయిపోయింది 1-2 ట్రేడ్స్ కంటిన్యూగా తీసుకోవడం. సో అది నాకు హ్యాండ్, సో మన మైండ్కి పని చెప్పకుండానే హ్యాండ్ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. సో ఇది కూడా విన్నాం మనం. సో 6,016 రూపీస్ వచ్చాయి. సో నేను షూర్ షాట్ విన్ అయింది ఇది కూడా. సో నేను 5,000 ని 6,000 మీకు లైవ్ లో కూర్చొని మరీ చూపించాను. సో యాక్చువల్లీ నేను 2 ట్రేడ్స్ తీసుకోవడం వల్ల ఇంత తొందరగా వచ్చేసింది. కావాలంటే ఇంకో ట్రేడ్ కూడా తీసుకుందాం. సో మనకి ఈజీగా, సో సింపుల్ గా ఇన్ కేస్ నాకు ఇప్పుడు 2 ట్రేడ్స్ తీసుకున్నాను కదా వెంటనే. సో ఆ 2 ట్రేడ్స్ కూడా లాస్ వస్తే నెక్స్ట్ ఎంటీజీకి 4 ట్రేడ్స్ తీసుకునేవాడిని, అంతే సింపుల్. సో మనకి ఒకటి రికవర్ చేయడానికి, ఒకటి మనకి సో ప్రాఫిట్ రావడానికి. సో అంతే. సో మనకి యూఎస్డి బిఆర్ఎల్ లైవ్ లో కూర్చొని జస్ట్ ఎంత మనకి 14 మినిట్స్ అయింది. నేను 14 మినిట్స్ కూడా కంప్లీట్ గా నేను ట్రేడ్ చేయలేదు. జస్ట్ 10 మినిట్స్ లో మనకి 1000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. బిఆర్ఎల్ లో మనకి 12:02 కి సో కాల్ సైడ్. సో లాస్ట్ ట్రేడ్ ఇది మనకి కాల్ సైడ్ 1-2. ఓకే, ఇక్కడ టైం చూసుకోండి. ఈ టైమింగ్ సెట్టింగ్స్ ఏది ఉన్నాయో చూసుకోండి, అంతే సింపుల్. మనకి మంచి షూర్ షాట్స్ వస్తున్నాయి. సో బ్యాక్ టు బ్యాక్ విన్స్ వస్తున్నాయి. ఇది నేను పబ్లిక్ లో షేర్ చేస్తాను ఈ వీడియోని. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్టయితే, సో మనకి కోడెక్స్ లో ట్రేడింగ్ చేయాలనుకుంటే ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను అఫీషియల్ కోడెక్స్ అఫీషియల్ లింక్ ని షేర్ చేస్తాను. సో మన లింక్ త్రూ జాయిన్ అయితే మీకు మంచి చాలా బోనస్ వస్తుంది, మంచి బోనస్లు వస్తాయి. నేను ఈ బోర్డ్ ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను ప్రతి ఒక్కరికి. సో ఇంకేమైనా డీటెయిల్స్ దీనికి సంబంధించి కావాలనుకుంటే ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, అక్కడ నుండి నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి.
సో మనకి ఈ ట్రేడ్ కూడా షూర్ షాట్, బ్యాక్ టు బ్యాక్ మనకి 3 షూర్ షాట్స్ వచ్చాయి. సో బ్యాక్ టు బ్యాక్ విన్నింగ్స్ వచ్చాయి. సో మనకి ఇప్పుడు 1200 ప్లస్ ప్రాఫిట్ లో ఉంటాం. సో ఈ వీడియో ఇక్కడికి క్లోజ్ చేస్తాను. సో ఎగ్జాక్ట్ గా 6200 అయింది మనకి విత్ ఇన్ 15 మినిట్స్. విత్ ఇన్ 15 మినిట్స్ లో మనకి 5000 క్యాపిటల్ తో నేను 1200. సో విత్ ఇన్ 15 మినిట్స్ లో 1200 ప్రాఫిట్ చూపించాను. సో విత్ ఈ సిగ్నల్స్ మనకి ఫ్రీగా ఈ సిగ్నల్స్ వస్తున్నాయి. ఎంత బాగా వర్క్ అవుతున్నాయి మీకు కళ్ళ ముందు చూపించాను. సో ఎలా విన్ చేయాలి ఏంటి అనేది మీకు కంప్లీట్ గా అర్థమైంది అనుకుంటున్నా. సో మన విఐపి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. సో ఫస్ట్ డెమోలో ట్రై చేయండి నాలాగా. సో 5000 క్యాపిటల్ పెట్టుకోండి, లేదు అంటే అట్లీస్ట్ 3000. సో అంతకంటే తక్కువ పెట్టుకోండి. సో అట్లీస్ట్ 3000 క్యాపిటల్ తోని పర్ డే 1000 రూపీస్ సో మనకి ఎర్నింగ్స్ చేయాలనుకుంటే చాలా ఈజీగా విత్ ఇన్ 15 మినిట్స్ లో వచ్చేసినాయి. సో మహా అయితే 20 మినిట్స్ 30 మినిట్స్ లో మీకు వచ్చేస్తాయి. సో ఇది ప్రాసెస్. సో మనకి ఎంటీజీ విన్స్ ఎక్కువ వచ్చాయి. సో ఇన్ కేస్ మనకి ఫస్ట్ ఎంటీజీ లాస్ వస్తే ఆ రోజు ఆ ట్రేడ్ కి అక్కడికే ఆపేసేయండి. నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ, మళ్ళీ 200 తీసుకోండి, మళ్ళీ ఎక్స్ట్రా ఏం తీసుకోకండి. ఫస్ట్ ట్రేడ్ మళ్ళీ 200 తీసుకొని మళ్ళీ కంటిన్యూ అలాగే చేయండి. సో అది నాకు ఆ ఆప్షన్ రాలేదు, మనకి ఎంటీజీ విన్ అయ్యాయి లేదా షూర్ షాట్స్ వచ్చాయి కాబట్టి సో ఆప్షన్ రాకుండానే విన్స్ వచ్చాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.